ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం. విమానాశ్రయంలోని టెర్మినల్ 1 పైకప్పు కూలిపోవడంతో ఈ కలకలం రేగింది. ఈ కూలిన కప్పు ట్యాక్సీలతో పాటు పలు కార్లపై పట్టడంతో కొంతమందికి గాయాలయ్యాయి. ఏకంగా ఒక వ్యక్తి మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. దీంతో టెర్మినల్ 1కు వచ్చే పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు పరిస్థితిని గాడిన పెట్టేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించారు. దేశ రాజధానిలో కురుస్తున్న భారీ వర్షాల వలన ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వెంటనే రంగంలోకి దిగి ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు అధికారులకు తగ ఆదేశాలు జారీ చేశారు. కూలిన టెర్మినల్ భవనంలోని భాగము 2009లో నిర్మించారని, ఈ తరహా టెర్మినల్స్ అన్నింటినీ పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు రామ్మోహన్ నాయుడు మీడియాకు వెల్లడించారు. ఒక్క ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇలాంటి టెర్మినల్స్లో పరిస్థితిని అధ్యయనం చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. టెర్మినల్ 1లో రూఫ్ కూలిపోవడానికి గల కారణాలను నిగ్గుతేల్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇతర టెర్మినల్స్ నుంచి విమాన సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టెర్మినల్ 1 నుంచి తిరిగి ఎప్పుడు సర్వీసులు ప్రారంభం అవుతాయనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.